ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి చూసిన వెంటనే రాధాకృష్ణుల్ని తాకమ్మా, నీకు పరమ సత్యం చెప్పాలి, నీకు తోడుగా నేను ఎప్పుడూ ఉన్నది నేనేనమ్మా, నీకు కావలసినవి అన్నీ కూడా నేనే నీకు అనుగ్రహిస్తాను, నువ్వు ఎదురు చూసే శుభవార్త నువ్వు తప్పకుండా వింటావు తల్లి, నా మీద నమ్మకంతో భక్తితో నేను చెప్పేది 2 నిమిషాలు విను తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి. ఫ్రెండ్స్, తమ్మనేలు చూశారు కదండి. మీరైతే బాబా గారిని స్మరిస్తూ రాధాకృష్ణుల్ని తాకండి. బాబా గారు మనకి ఎటువంటి మంచి శుభవార్త చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన బాబా గారు ఏమంటున్నారంటే, నీకు సత్యం అని అనిపించే సంతోషకరమైన మాట చెప్పబోతున్నాను తల్లి, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు, నీ మనసు చెప్పినట్లుగా వింటూ తెలియని వేదనకు దుఃఖానికి గురవుతున్నావమ్మా. సారి నేను చెప్పే ఈ మాటలు జాగ్రత్తగా విని చూడమ్మా, నీకు ఉన్న బాధంతా కూడా తొలగిపోతుంది తల్లి. నాకు ఇది కావాలి బాబా అని నువ్వు పదే పదే అడుగుతున్న విషయాలు తప్పకుండా జరిగి తీరుతాయి. ప్రతి పనికి కూడా ఒక సమయం అనేది ఉంటుంది. సమయం వచ్చేంత వరకు కూడా నువ్వు శ్రద్ధ సబూరితో ఎదురు చూడక తప్పదు తల్లి. ఆ సమయం వచ్చేంత వరకు నేను నీకు ఇవ్వవలసిన ప్రతిఫలాన్ని నా దగ్గరే ఉంచి ఉన్నాను. నువ్వు ఎందుకు తల్లి అనవసరంగా దిగులు పడుతూ బాధపడుతూ ఉన్నావు? నీకు ఉన్న అనుమానం వల్ల, భయం వల్ల నీ కళ్ళ ముందు ఉన్న నన్ను చూడలేకపోతున్నావు తల్లి. నాతో మనస్ఫూర్తిగా మాట్లాడలేక దుఃఖపడుతున్నావు. నేను నీకు ఎన్నిసార్లు నీ కష్టం తొలగించాను. ఒక్కసారి నీ హృదయంపై చెయ్యి వేసుకుని గుర్తు చేసుకో తల్లి. అప్పుడు నీకు చాలా గట్టి ధైర్యము నమ్మకము కలుగుతుంది తల్లి. నీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను, నీకు ఏ సమయానికి ఏమి ఇవ్వాలో నాకన్నా బాగా ఎవ్వరికీ తెలియదమ్మా. నీ మంచి గురించి, నీ బాగు గురించి నాకన్నా బాగా ఎవ్వరూ తెలుసుకోలేరు. ఎందుకంటే బిడ్డల గురించి తల్లిదండ్రుల కంటే మరెవ్వరికీ కూడా తెలియదు. కాబట్టి నువ్వు నా బిడ్డవ కదమ్మా, నీ గురించి నాకన్నా మరెవ్వరికీ కూడా తెలియదు. నాపైన సంపూర్ణమైన నమ్మకం ఉంచు, శ్రద్ధ సబూరితో ఉండు తల్లి. నీకు ఇవ్వవలసిన వాటిని నేనే నీకు చేరవేస్తాను అని మన బాబా గారు చక్కటి ఆదేశంతో కూడిన గొప్ప సందేశాన్ని అయితే మనకి అనుగ్రహించారండి. మన నిత్య జీవితంలో ఎన్నో రకాల సమస్యలతో పోరాడుతూ ఉంటాము. కొన్ని మనకి అప్పటికప్పుడు అవసరం ఉంటాయి, కొన్ని దీర్ఘకాలంలో అవసరం ఉంటాయి. కానీ ఏ అవసరమైనా సరే మన బాబా గారికి తెలుసండి. సాయి తండ్రి తప్పకుండా మన అవసరాల్ని తీరుస్తారు. అయితే మనం కొన్నిసార్లు అనుకుంటాము, నేను కోరిన కోరికని సాయి తండ్రి ఎందుకు తీర్చడం లేదు? ఎంతకాలం నుండో నేను బాబా గారిని పూజిస్తున్నాను, బాబా గారిని వేడుకుంటున్నాను, కానీ బాబా గారు ఎందుకు నా మాటని వినిపించుకోవటం లేదు, నా ప్రార్థనను ఎందుకు ఆలకించటం లేదు అని మనం పదే పదే బాబా గారి దగ్గర వేడుకుంటూ ఉంటాము. మన సాయి సద్గురువు భక్తితో నమ్మిన వారికి వారే తండ్రి, గురువు, దైవము, సమస్తము అన్నీ కూడా. మన బిడ్డల గురించి మనకు తెలిసినంతగా మరెవ్వరికీ కూడా తెలియదు. మన పిల్లల ప్రతి అవసరము కూడా మనమే దగ్గర ఉండి తీరుస్తాము. అటువంటప్పుడు మన బాబా గారు మన కష్టాన్ని తీర్చరు అని మనం ఎలా అనుకోగలము? నమ్మకంతో, భక్తితో, శ్రద్ధతో ఉండండి ఫ్రెండ్స్. ఈ అవసరాన్ని మన బాబా గారు తీరుస్తారు. ఆ అవసరాన్ని తీర్చేందుకు కొన్నిసార్లు బాబా గారే స్వయంగా మన ముందుకు వస్తారు అనే విషయం మనందరికీ అర్థమయ్యేలా బాబా గారి దివ్యానుగ్రహంతో ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. బాబా గారు చెప్పబోయే ఆ అద్భుతమైన సందేశం మీకు అర్థమవ్వాలి అంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్.
అప్పుడే బాబాగారి సందేశంలోని పరమార్థం ఏమిటో మనకి అర్థమవుతుందండి. ఇంకా ఆ కథ ఏమిటంటే, పూర్వం ఒక అగ్రహారం అనే ఊరు ఉండేది. ఆ ఊరిలో సోమాంబ, శివదీక్షితులు అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారికి చాలా కాలం సంతానం కలగలేదు. కొన్నాళ్లకు పరమేశ్వరుని అనుగ్రహంతో ఒక కుమారుడు జన్మించాడు. చాలా కాలం తర్వాత తమ పూజలు ఫలించి లేక పుట్టిన ఆ బిడ్డకు నారాయణ దీక్షితులు అని ఒక శుభముహూర్తంలో నామకరణం చేశారు ఆ బ్రాహ్మణ దంపతులు. ఆ తరువాత కొన్నాళ్లకి కుమారుడికి ఉపనయనం చేశారు. అతన్ని ఒక గురుకులానికి పంపించి అతనికి ఎన్నో వేద విద్యలు నేర్పించాలి అని అనుకున్నాడు. తండ్రి ఎంత ప్రయత్నించినా సరే కుమారుడికి వేదాధ్యాయం అనేది కుదిరేది కాదు. అతనికి దానిపైన ఏమాత్రమూ కూడా శ్రద్ధ ఉండేది కాదు. రాను రాను దీక్షితులకి సోమాంబకి కొడుకు గురించి దిగులు పట్టుకుంది. ఎలా బ్రతుకుతాడు, ఏ పని రాదు, చెడు వ్యసనానికి లోనవుతున్నాడు, చెడ్డ స్నేహాలకి అలవాటు పడుతున్నాడు. వీడి గురించి మేము ఇంతగా బాధపడవలసి వస్తుంది. ఎలా బ్రతుకుతాడో, వీడి జీవితం ఎలా ఉంటుందో అని ఆ దంపతులు బాధపడుతూ ఉండేవారు. స్వయంగా తండ్రి నయాన్నో భయాన్నో కుమారుడికి కాలం పాటు స్వయంగా గుడిలో దేవతామూర్తులకి ఎలా పూజ చేయాలో, ఏ మంత్రాలు చదవాలో అన్నీ కూడా చక్కగా నేర్పించాడు. విధంగా నారాయణుడికి పూర్తిగా వేదాధ్యాయం తెలియకపోయినా తండ్రి పుణ్యమా అని గుడిలో మంత్రాలు చదివే విద్య మాత్రమే అబ్బింది. కొన్నాళ్ళకి తండ్రి నారాయణ్ణి పెద్ద పెద్ద దేవాలయంలో అర్చకునిగా నియమించి తను పై పనులు చేస్తూ ఉండేవాడు. ఇలా కొంతకాలం జరుగుతూ ఉంది. నారాయణ దీక్షితుడికి కొద్దిగా ధనం కూడా రావటం వలన అతనికి చెడు వ్యసనాలు ఇంకా ఎక్కువైపోయినాయి. దేవాలయానికి వచ్చే స్త్రీల పట్ల చెడ్డతనంగా ప్రవర్తించటం, దేవాలయంలోని సొమ్ముని తన సొంత అవసరాలకి వాడుకోవటం, ఇలా చేస్తూ ఉండేవాడు. తల్లిదండ్రులు చనిపోవటంతో అడిగేవాళ్ళు కూడా లేకపోయారు. అగ్రహారంలోని బ్రాహ్మణులు అందరూ కూడా ఇతను చేసే పనులు భరించలేక ఎవరు ఇతన్ని పూజలకు పిలిచేవారు కాదు. దేవాలయానికి రావటం కూడా మానేశారు. దాని వలన నారాయణ దీక్షితునికి వచ్చే ఆదాయం కూడా తగ్గిపోయింది. డబ్బులు లేకపోవటంతో నారాయణ దీక్షితునికి ఏమి చేయాలో ఏమీ పాలుపోలేదు. ఇంకా ఆ ఊర్లో ఉండటం వలన తన జీవనం సరిగ్గా సాగదు అని గ్రహించిన నారాయణ దీక్షితుడు ఒక రోజున ఎవరికీ కూడా మాట మాత్రమైనా చెప్పకుండా ఆ అగ్రహారాన్ని వదిలేసి మరొక గ్రామానికి బ్రతుకు తెరువు కోసం వెళ్ళాడు. అలా నారాయణ దీక్షితుడు కొన్ని రోజులు ప్రయాణించి తనకి అనుకూలమైన గ్రామం కనిపించకపోతుందా అని ఆశతో ప్రయాణం చేశాడు. ప్రయాణం చేస్తున్న నారాయణ దీక్షితుకి చాలా అందమైన సస్యశ్యామలమైన ధనవంతులు ఉండే ఒక గ్రామం కనిపించింది. గ్రామం చివర ఒక శివాలయం కూడా ఉంది. ఆ శివాలయాన్ని ఎవరూ కూడా పెద్దగా పట్టించుకోవటం లేదు. అక్కడ ప్రతిరోజు కూడా అర్చనలు జరగట్లేదు అని గ్రహించిన నారాయణ దీక్షితుడు తన మనసులో ఒక మంచి ఉపాయాన్ని ఆలోచించాడు. అలా ఆలోచించిన నారాయణ దీక్షితులు ఒకరోజు ఆ ఊరి పెద్ద మనుషుల్ని కలిసి, నా పేరు నారాయణ దీక్షితుడు, నేను సుమారు 100 మైళ్ళ దూరం నుంచి వచ్చి ప్రయాణం చేశాను. నాకు నిరుడు పౌర్ణమి రోజు మహాదేవుడు కలలో కనిపించి మీ గ్రామాన్ని చూపించి మీ గ్రామంలో ఉన్న శివాలయంలో నన్ను అర్చకత్వం చేయమని ఇక్కడికి పంపించారు. ఒకవేళ ఈ శివాలయంలో పూజలు జరిపించకపోతే ఈ ఊరికి అరిష్టమని మహాదేవుడు నాతో మరీ చెప్పి ఇక్కడికి పంపించారు. తమరు అనుమతిస్తే మన గ్రామంలోని శివాలయాన్ని బాగు చేయించి నా శక్తి కొద్దీ స్వామివారిని సేవించుకుని అక్కడే ఉంటాను. అక్కడ ఉన్న గ్రామ పెద్దను అడుగుతాడు. అందుకు ఆ గ్రామ పెద్ద పరమ సంతోషంతో, మీరు పరమేశ్వరుడి ఆజ్ఞతో మా గ్రామానికి రావటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఏమి కావాలో చెప్పండి, ఆ ఏర్పాట్లన్నీ మా పనివాళ్ళు చేస్తారు అని చెప్పి కొంతమంది పనివాళ్లను ఆ శివాలయం వద్దకు పంపించి ఆ శివాలయాన్ని బాగు చేయించి అక్కడ పూజాది కార్యక్రమాలు జరగటానికి వీలుగా తగినంత ధనం ఇచ్చి అక్కడ నారాయణ దీక్షితుడు ఉండటానికి వసతి గృహం కూడా ఏర్పాటు చేయించాడు. ఈ విషయం గ్రామంలోని వారందరికీ తెలియటంతో శివాలయంలో శివుడికి అర్చనలు జరుగుతున్నాయి అని
అక్కడున్నటువంటి రైతులు, భూస్వాములు, సాధారణమైన ప్రజలు అందరూ కూడా తమ శక్తి కొలది స్వామివారి మీద భక్తితో, శ్రద్ధతో ప్రసాదాలను వండి స్వామివారికి సమర్పిస్తూ ఉండేవారు. దాని వలన నారాయణ దీక్షితుడికి తినటానికి మంచి తిండి, మంచి బట్టలు దొరికేవి. ఉండటానికి మంచి వసతి గృహం కూడా లభించింది. అయితే తన కోరుకున్నట్లుగా కానుక రూపంలో అంటే డబ్బు రూపంలో ఎక్కువ ధనం అయితే వచ్చేది కాదు. చాలా కాలం ఎన్నో రకాల ప్రయత్నాలు చేసేవాడు నారాయణ దీక్షితుడు. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా అతనికి ధనం రూపంలో సొమ్ము వచ్చేది కాదు. ఉన్నటువంటి చెడు వ్యసనాలకి తగినంత ధనం రాక నారాయణ దీక్షితుడు చాలా విచారపడేవాడు. కొన్నాళ్లకు నారాయణ దీక్షితుడికి సహనం నశించిపోయి ఎలాగైనా సరే గ్రామం విడిచిపెట్టి వేరే గ్రామానికి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు రాత్రివేళ పరమేశ్వరుడి ఆలయంలోకి వెళ్ళి, నేను నిన్ను ఎంతగానో నమ్ముకున్నాను. నాకు కూడు గూడు గుట్ట ఇచ్చావు గాని నా అవసరాలకు సరిపడా ధనం అయితే నువ్వు ఇవ్వలేదు. నిన్ను నమ్ముకుంటే నాకు ఏమీ మిగలదు అని నాకు ఇప్పుడు అర్థమైంది అంటూ ఆ శివలింగాన్ని కాళ్ళతో తన్ని ఆ రాత్రి సమయంలోనే అక్కడి నుంచి వేరే గ్రామానికి బయలుదేరుతాడు నారాయణ దీక్షితుడు. ఆ రాత్రంతా ప్రయాణం చేసిన నారాయణ దీక్షితుడు తెల్లవారేసరికి ఒక గ్రామానికి చేరుకుంటాడు. చుట్టూ చూస్తే సూర్యోదయం అవుతుంది. బాగా ఆకలి వేయటంతో ఆ గ్రామం పొలిమేరులో ఉన్నటువంటి ఒక పెద్ద మర్రి వృక్షం దగ్గరికి చేరుకుంటాడు. స్నానం చేసి తనతో తెచ్చుకున్న ఆహారం తినాలి అని చూస్తూ ఉంటాడు. ఇంతలో అతనికి దూరంగా ఒక వృద్ధుడు కనిపిస్తాడు. ఆ వృద్ధుడు నారాయణ దీక్షితుని చూసి, ఎవరినైనా నువ్వు ఎక్కడికి బయలుదేరావు? ఏదో ప్రయాణం మీద వెళ్తున్నట్టు ఉన్నావే అని అడుగుతాడు. ఆ మాటలకు దీక్షితుడు తన పడుతున్న బాధలన్నీ కూడా ఆ వృద్ధుడితో చెబుతాడు. ఆ మాటలకు వృద్ధుడు, నాయనా, నా పేరు వైద్యనాథుడు. వైద్య వృత్తిలో నాకు చాలా అనుభవం ఉంది. చనిపోయే మనిషిని కూడా బ్రతికించడం నాకు తెలుసు. నేను ఎప్పటి నుండో ఎన్నో ప్రాంతాలు తిరిగి వైద్యం చేసి అలసిపోయాను. ఇలా వృద్ధుడిని అయిపోవటం వలన మా ఊరికి వెళ్ళిపోవాలి అని బయలుదేరాను. రాత్రివేళ ప్రయాణం ఎందుకు అని ఈ చెట్టు కింద కూర్చున్నాను. నువ్వు నీతో పాటు మా ఊరి వైపు నన్ను తీసుకుని వెళ్ళగలిగితే నేను నీ అవసరాలన్నీ చూసుకుంటాను. నీకు తులమో ఫలమో ఇస్తాను అని చెప్పి అంటాడు ఆ వృద్ధుడు. ఆ మాటలు విన్న నారాయణ దీక్షితుడికి ఆశ కలుగుతుంది. తనలో తానే ఇలా అనుకుంటాడు, ఇతను గొప్ప వైద్యుడును అని చెబుతున్నాడు. ఎంతో కాలం అర్చన చేసిన రాని ధనం. ఇతని దగ్గర వైద్యం వల్ల నేను కూడా ధనం పొందవచ్చు. కనుక నేను కూడా ఇతనితో ఉంటే నాకు ధనం లభిస్తుంది అని అనుకుని ఆ వృద్ధుడిని తనతో ఉంచుకోవటానికి అంగీకరిస్తాడు నారాయణ దీక్షితుడు. ఇలా ఇద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత బాగా ఆకలవుతుంది. వృద్ధుడితోటి నారాయణ దీక్షితుడు, నేను రాత్రి శివాలయం వద్ద నుంచి కొద్దిగా ప్రసాదం తీసుకువచ్చాను. మనమిద్దరము కూడా ఆ ప్రసాదం తిందాము అని అంటాడు. ఆ మాటలకు వృద్ధుడు, ముందుగా నా దగ్గర అటుకులు ఉన్నాయి, అవి తిందాము. అవి సరిపోతే నీ దగ్గర ఉన్న ప్రసాదం తిందాము అని చెప్పి తన దగ్గర ఉన్న అటుకుల మూటను తీసి బయట పెడతాడు వృద్ధుడు. ఆ మూటలో ఉన్న అటుకులను ఇద్దరూ కూడా కావలసినన్ని తింటారు. ఇంకా కూడా అటుకులు మిగిలిపోతాయి. అప్పుడు ఆ వృద్ధుడు ఆ అటుకులను మూట కట్టి జాగ్రత్తగా తన వద్ద ఉన్న సంచిలో పెడతాడు. తర్వాత ఇద్దరూ కూడా పడుకుంటారు. కొద్దిసేపటికి నారాయణ దీక్షితుడు లెగిసి వృద్ధుడి దగ్గర ఉన్న మూటలోని అటుకులన్నీ తినేసి ఏమీ తెలియనట్లుగా పడుకుంటాడు. కొద్దిసేపటికి ఇద్దరూ కూడా నిద్రలేస్తారు. వృద్ధుడు తన సంచిలో చూసుకుంటే అటుకులు కనిపించవు. అప్పుడు దీక్షితుడితోటి ఇలా అంటాడు, నాయనా, నా సంచిలోని అటుకులు కనిపించటం లేదు. నువ్వు ఏమైనా తిన్నావా అని అడుగుతాడు. ఆ మాటలకు నారాయణ దీక్షితుడు, నేను అసలు నీ అటుకులను చూడలేదు. నేనెలా తింటాను? నాకు ఏమీ తెలియదు అని అంటాడు. పోనీలే, వదిలే నాయనా, తెలియకపోతే ఏం చేస్తాం అని చెప్పి ఇద్దరూ కూడా ఇక ప్రయాణం మొదలు పెడతారు. అలా ఇద్దరూ కూడా మణిపురం అనే ఒక పెద్ద రాజ్యాన్ని చేరుకుంటారు. ఆ రాజ్యంలోని వారందరూ కూడా విచారంగా బాధపడుతూ కనిపిస్తారు. ఆశ్చర్యంగా ఆ వృద్ధుడు అక్కడ ఉన్న భటుల్ని ఇలా అడుగుతాడు, నాయనా, ఈ రాజ్యంలోని ప్రజలందరూ ఎందుకు విచారంగా ఉన్నారు? ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు భటుడు, అయ్యా, మా యువరాణి చావు బ్రతుకుల్లో ఉంది.
ఆమె పైన మా మహారాజు దేశ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అందాల రాశి మా మహారాజుకి ఒక్కగాని ఒక్క కుమార్తె. ఏదో అనుకోకుండా అవాంతరంగా ఆమెకు అపమృత్యువు దాపరించింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. రాజవైద్యులు రేపో ఎల్లుండో అని చెబుతున్నారు. అది తెలిసినప్పటి నుంచి రాజ్యంలోని ప్రజలు, మహారాజు, మేము అందరం కూడా తిండి తిప్పలు లేకుండా బాధపడుతున్నాము. ఇలా చెబుతూ బోరు బోరున ఏడుస్తాడు ఆ భటుడు. ఆ మాటలు విన్న వృద్ధుడు, నాయనా, నువ్వు మా ఇద్దరినీ కూడా ఆ మహారాజు వద్దకు తీసుకుని వెళ్ళు. నేను మీ మహారాజుతో మాట్లాడవలసి ఉంది. నేను ఈ సమస్యకి పరిష్కారం చెబుతాను అని అనేసరికి భటుడు ఇద్దరినీ కూడా మహారాజు వద్దకు తీసుకువెళ్తాడు. అప్పుడు ఆ వృద్ధుడు మహారాజుతో, మహారాజా, మీరు మీ యువరాణిపై ఆశ వదులుకున్నారు కదా, కానీ మీరు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మీ యువరాణికి నేను వైద్యం చేస్తాను అని చెప్తాడు. అప్పుడు మహారాజు ఏం జరిగితే అదే జరుగుతుంది అని నిర్ణయం చేసుకుని యువరాణికి వైద్యం చేయమని అంగీకరిస్తాడు. అప్పుడు ఆ వృద్ధుడు మహారాజుతో, మహారాజా, నేను వైద్యం చేసేటప్పుడు ఎవ్వరూ చూడకూడదు. మాకు ఒక ప్రత్యేక మందిరాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి కావలసిన అన్ని ఏర్పాటు చేయమని ఆ మహారాజుతో చెబుతాడు. వృద్ధుడు చెప్పినట్లుగానే మహారాజు అన్ని ఏర్పాట్లు చేయిస్తాడు. తరువాత మరునాడు రోజు వృద్ధుడు తనకు కేటాయించిన గదిలో చుట్టూ తలుపులన్నీ వేసిన తరువాత ఆ వృద్ధుడు నారాయణ దీక్షితుడి చేత ఆ గదిలో కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లను చేయిస్తాడు. ఆ గదిలో ఒక పక్కగా పెద్ద అగ్నిగుండాన్ని ఏర్పాటు చేయిస్తాడు. మరొక పక్క ఆవు పాలతో పెద్ద పాత్రను ఏర్పాటు చేయించి ఆ పాలను చక్కగా కాయించి వాటిలో కొన్ని మూలికలను వేయించి ఒక పక్కన పెట్టి ఉంచుతారు. ఆ తరువాత మరణంతో పోరాడుతున్న యువరాణిని పైకెత్తి అక్కడ దివ్యంగా వెలుగుతున్న అగ్నిగుండంలో పడవేస్తాడు. కొద్దిసేపటికి యువరాణి పూర్తిగా కాలిపోయి బూడిద కుప్పగా ఉండిపోతుంది. ఆ తరువాత ఈ వృద్ధుడు ఆ బూడిద కుప్పలోంచి కొన్ని ఎముకలను తీసి అక్కడ సిద్ధంగా ఉంచిన పాల పాత్రలో పడవేస్తాడు. తరువాత కొద్దిసేపటికే ఆ పాల పాత్రలో నుండి పూర్వరూపంలో ఉన్న యువరాణి చక్కటి ఆరోగ్యంతో, చక్కటి సౌందర్యంతో ఆ పాలపాత్ర నుండి బయటకు వస్తుంది. ఆ యువరాణిని తీసుకుని వృద్ధుడు నారాయణ దీక్షితుడు మహారాజు వద్దకు వస్తారు. మహారాజు ఎంతో సంతోషపడతాడు. చనిపోతుంది అని అనుకున్న తన కూతురు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావటంతో చాలా ఆనందంతో వారి ఇద్దరి వైపు చూస్తూ, మీరు అశ్విని దేవతల్లాగా నా ముందు ప్రత్యక్షమయ్యారు. మీకు ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేము. మా రాజ్య ప్రజలు మీకు రుణపడి ఉన్నారు. దయచేసి మీకు కావలసినంత ధనాన్ని తీసుకోండి అని మహారాజు ఆ వృద్ధుడిని దీక్షితుడిని అంటారు. మరుక్షణమే నారాయణ దీక్షితుడికి ఆ బంగారాన్ని, ధనాన్ని చూడగానే మనసు అదుపు తప్పింది. తన భుజం మీదున్న కండువాను తీసి కావలసినంత బంగారాన్ని, ధనాన్ని మూట కట్టుకుంటాడు. కానీ వృద్ధుడు మాత్రం 2 కాసులు మాత్రమే తీసుకుని సంతోషంతో బయటికి వస్తారు. ఇదంతా గమనించిన భటులు వైద్యం చేసింది అర్చకుడే అనే తమలో తామే నిర్ణయం చేసుకుని ఆ అర్చకుడు దగ్గరికి వచ్చి, అయ్యా, మీరు గొప్ప వైద్యులు అని మాకు అర్థమయ్యింది. ఆ పొరుగు రాజ్యంలో ఉన్న మహారాజు కుమార్తె దీర్ఘవ్యాధితో బాధపడుతుంది. ఆ యువరానికి మరణ సమస్య లేదు, కానీ ఇక్కడ ఉన్న యువరానికి మరణ సమస్యతో బాధపడుతున్న మీరు చక్కటి వైద్యం చేశారు. కనుక దీర్ఘవ్యాధితో బాధపడుతున్న అక్కడున్న యువరానికి కూడా మీరు వైద్యం చేయండి. ఆ యువరాణి కూడా తన అనారోగ్య సమస్య నుండి బయటపడుతుంది అని ఆ భటులు నారాయణ దీక్షితుడితో చెబుతారు. ఆ తరువాత వృద్ధుడు, నారాయణ దీక్షితుడు ఇద్దరూ కూడా మహారాజు దగ్గర సెలవు తీసుకుని ప్రయాణం చేస్తూ మర్నాడు భటులు చెప్పినట్లుగానే పద్మపురం అనే రాజ్యానికి చేరుకుంటారు. ఆ తరువాత వృద్ధుడు, నారాయణ దీక్షితుడు ఆ రాజ్యం పొలిమేరులో ఉన్న వసతి గృహంలో బస చేస్తారు. తర్వాత నారాయణ దీక్షితుడు తన మనసులో ఇలా అనుకుంటాడు, ఈ వృద్ధుడు చేసిన వైద్యం అంతా నేను చూశాను. ఇప్పుడు ఈ యువరానికి స్వయంగా నేనే వైద్యం చేస్తే ఆ మహారాజు ఇచ్చే ధనమంతా నేనే తీసుకోవచ్చు. ఈ వృద్ధుడు అమాయకుల్లా ఉన్నాడు. 2 కాసులు తీసుకుని సంతోషంతో బయటికి వచ్చాడు.
ఇతనితో ఉంటే తనకు నష్టమే జరుగుతుంది అని మనసులో నిర్ణయించుకుంటాడు నారాయణ దీక్షితుడు. కొంత సమయం అయిన తర్వాత నారాయణ దీక్షితుడు వృద్ధుడితోటి, అయ్యా, నేను నగర సంచారానికి వెళ్ళి వస్తాను. కొంత సమయం తర్వాత మనం మహారాజు దర్శనం చేసుకుందాము అని చెప్పి నారాయణ దీక్షితుడు ఒక్కడే ఆ వృద్ధుడిని సత్రంలో ఉంచి దర్శనానికి వెళతాడు. అలా వెళ్ళినటువంటి నారాయణ దీక్షితుడు రాజదర్శనం చేసుకుని తాను యువరాణికి ఉన్నటువంటి దీర్ఘవ్యాధిని పోగొట్టి ఆమెకు ఆరోగ్యము అందము వచ్చేటట్లు చేస్తాను అని మహారాజుతో చెబుతాడు. ఆ మాటలు విన్న మహారాజు అంతకుముందు ఎంతోమంది వైద్యులు వచ్చి వైద్యం చేయలేక యువరాణిని బాధపెట్టిన విషయాలన్నీ గుర్తు చేసుకుని రాజు నారాయణ దీక్షితుడితోటి, నీ వైద్యం కనుక పనిచేయకపోతే మేము నీకు ఉరి తీయిస్తాము, ఈ నిబంధన నీకు అంగీకారమేనా అని అడుగుతాడు. అయితే తన వైద్యం పైన పూర్తి నమ్మకం ఉన్న నారాయణ దీక్షితుడు సంతోషంగా అంగీకరిస్తాడు. వృద్ధుడు అక్కడ చేసినట్లుగానే నారాయణ దీక్షితుడు ఒక గది తీసుకుని ఆ గదిలో ఒక పక్కన అగ్నిగుండం, ఒక పక్కన చక్కటి ఆవుపాల పాత్రను ఏర్పాటు చేయించి యువరాణిని తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. భటులు యువరాణిని తీసుకురాగానే గదిలోకి యువరాణి రాగానే ఇతను తలుపులు వేసి నారాయణ దీక్షితుడు ఆ యువరాణిని తీసుకువెళ్ళి అగ్నిగుండంలో వేసేస్తాడు. యువరాణి పూర్తిగా దహనమైపోతుంది. బూడిదిగా మిగిలిన అందులో ఎముకలను తీసి పక్కనే ఉన్న పాలల్లో వేస్తాడు నారాయణ దీక్షితుడు. కానీ ఏ మార్పు జరగదు. ఎముకలు పైకి తేల్తాయి. మళ్ళీ కొన్ని ఎముకలు తీసుకుని అదే విధంగా వేస్తాడు. అయినా కానీ ఏ మార్పు రాలేదు. నారాయణ దీక్షితుడికి కంగారు పట్టుకుంటుంది. చెమటలు పడతాయి. మహారాజు తప్పకుండా ఉరి తీస్తాడు అని భయపడుతూ ఉంటాడు. ఇంతలో రాజు భటులు లోపలికి వచ్చి జరిగిందంతా చూసి నారాయణ దీక్షితుడిని మహారాజు ముందుకి తీసుకువెళ్తారు. జరిగిందంతా తెలుసుకున్న మహారాజు అప్పటి వరకు అనారోగ్య సమస్యలతో బాధపడిన తన కళ్ళ ముందు తిరిగిన బిడ్డను ఇతను నిర్దాక్ష్యంగా తన పొట్టను పెట్టుకున్నాడు అని నిర్ధారించుకుని మరుక్షణమే అతన్ని ఉరి తీయమని భటులకు ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు నారాయణ దీక్షితుడు మహారాజుతో, అయ్యా, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, తప్పకుండా నేను మీ కుమార్తెను బ్రతికిస్తాను. ఇక్కడ దగ్గరలో ఉన్న సత్రంలో నా శిష్యుడు ఉన్నాడు, అతన్ని తీసుకుని వస్తాను. మేమిద్దరం కలిసి వైద్యం చేస్తే యువరాణి తప్పకుండా బ్రతుకుతుంది అని అంటాడు. ఆ మాటలకు మహారాజు, నువ్వు తప్పించుకోవటానికి ఇటువంటి మాటలు చెబుతున్నావు అని నాకు అర్థమయ్యింది. నీలాంటి వాడిని బ్రతకనిస్తే ఇంకెంతమంది ప్రాణాలో తీస్తావు. నిన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టే పని లేదు. ఇతన్ని తక్షణమే ఉరి తీసే స్థలానికి తీసుకువెళ్ళండి అని భటులకి ఆజ్ఞ చేస్తాడు. అలా నారాయణ దీక్షితుడు ఎంత చెబుతున్నా రాజభటులు వినిపించుకోరు. అతన్ని ఉరి తీసే స్థలానికి తీసుకువెళ్ళి చేతులు వెనక్కట్టి అతని ముఖానికి నల్లటి బట్టని కట్టి ఉరి తీసేందుకు సిద్ధం చేస్తూ ఉంటారు. ఇంతలో వైద్యుడైన ఆ వృద్ధుడు అక్కడికి వస్తాడు. ఆ వృద్ధుడు నారాయణ దీక్షుడితో, ఇప్పుడైనా నిజం చెప్పు, ఆ అటుకులు ఎవరు తిన్నారు? ఆ మాటలకు నారాయణ దీక్షితుడు, ఉరితంబం మొదటి మెట్టు ఎక్కుతున్నప్పుడు నాకు తెలియదు అని అంటాడు. మరలా రెండవ మెట్టు ఎక్కుతుండగా వృద్ధుడు మళ్ళీ అడుగుతాడు, నా అటుకులు ఎవరు తిన్నారో ఒక్కసారి చెప్పు అని అంటాడు. ఆ మాటలకు నారాయణ దీక్షితుడు, నాకు తెలీదు అని చెబుతున్నాను కదా అని అంటాడు. మూడవ మెట్టు కూడా ఎక్కుతాడు. ఆ మాటే మళ్ళీ మళ్ళీ చెబుతాడు నారాయణ దీక్షితుడు. ఆ తరువాత వృద్ధుడు భటులతో, నాకు కొద్దిగా సమయం ఇవ్వండి, నేను మీ యువరాణిని బ్రతికిస్తాను, నన్ను మీ మహారాజు దగ్గరికి తీసుకువెళ్ళండి అని భటులను బ్రతిమలాడుతాడు. అందుకు అంగీకరించిన రాజభటులు వృద్ధుడిని మహారాజు వద్దకు తీసుకుని వెళ్తారు. మహారాజుకు తను చెప్పవలసినవన్నీ చెప్పి చేయవలసినవన్నీ చేస్తాడు. కొద్దిసేపటి తర్వాత ఆ గది నుండి యువరాణి చక్కటి రూపురేఖలతో చక్కటి ఆరోగ్యంతో బయటికి వస్తుంది. అది చూసినటువంటి మహారాజు ఎంతగానో సంతోషిస్తాడు. నారాయణ దీక్షితుడికి వేసిన శిక్షను రద్దు చేయించి అతన్ని విడుదల చేయించి అతన్ని కూడా బయటికి తీసుకువస్తారు. ప్రత్యేకమైన గృహంలో వాళ్ళకి విడిది ఏర్పాటు చేస్తాడు. కొద్దిసేపటి తర్వాత మహారాజు పెద్ద పెట్టె నిండా బంగారు నాణ్యాలను వజ్రాలను తీసుకువచ్చి
వారికి చూపిస్తూ, మీరు దేవతల వలె నా ముందు ప్రత్యక్షమయ్యారు. మీకు ఎంత ధనం బంగారం కావాలో తీసుకోండి అని అంటాడు. అప్పుడు వృద్ధుడు తన భుజం మీద ఉన్న కండువాను పరిచి బంగారాన్ని, ధనాన్ని, వజ్రాల్ని 3 వాటాలుగా వేస్తాడు. అప్పుడు నారాయణ దీక్షితుడు అదంతా చూస్తూ ఆశ్చర్యంగా 3 భాగాలు ఎవరికి అని అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధుడు చిరునవ్వుతో, 1 భాగం నాకు, 2వ భాగం నీకు, 3వ భాగం నా అటుకులు తిన్నవాడికి అని చెబుతాడు. ఆ మాటలకు నారాయణ దీక్షితుడు, నీ అటుకులను దొంగిలించిన వాడిని నేనే కదా, కనుక ఆ 2 భాగాలు కూడా నావే అని అంటాడు. ఆ మాటలకు మరుక్షణమే వృద్ధుడి రూపంలో ఉన్న పరమేశ్వరుడు మాయమై లీలా రూపంలో ప్రత్యక్షమై నారాయణ్ణి చూస్తూ, ఓరి దుర్మార్గుడా, నీలాంటి వాడితో అర్చన చేయించుకోవటం నాకు ఏమాత్రమూ ఇష్టం లేదు. నీకు బుద్ధి చెప్పటానికే ఇలా వచ్చాను. నువ్వు బ్రాహ్మణుడు జన్మ ఎత్తి వ్యసనాలకి గురయ్యావు. చేయకూడని పనులన్నీ చేశావు. ఆఖరికి దైవంగా భావించి పూజించే నన్ను కాళ్ళతో తన్నావు. నీలాంటి వాడిని ఆ క్షణమే శిక్షించేవాడిని అని చెప్పి పరమేశ్వరుడు మాయమవుతాడు. ప్రాణం పోతున్నా నిజం చెప్పలేదు నారాయణ దీక్షితుడు. కానీ బంగారం మీద ఆశతో తనకు తెలియకుండానే నిజం చెప్పాడు. అలా పరమేశ్వరుడి దర్శనం పొందిన నారాయణ దీక్షితుడికి బంగారం పైన, ధనం పైన వ్యామోహం పోయింది. వ్యసనాలన్నీ కూడా దూరం చేసుకున్నాడు. తనకి దైవం ఎక్కడైతే దర్శనం ఇచ్చాడో అక్కడే ఆలయాన్ని నిర్మించి తను భగవంతుడికి సేవ చేస్తూ తన జన్మను ధన్యం చేసుకున్నాడు. ఈ కథ ద్వారా మనకి బాబాగారు చెబుతున్నారు, తల్లి, నీ ప్రతి అవసరము నాకు తెలుసు. నీ వెంట ఉండి మరీ నేను నీ అవసరాలను తీరుస్తాను. నువ్వు దిగులు పడుతూ బాధపడుతూ ఉండవలసిన అవసరం లేదు. నువ్వు సదా నా నామాన్ని జపిస్తూ ఉండు. అన్నీ నేనే చూసుకుంటాను తల్లి అని అయితే మన బాబాగారు చక్కటి సందేశాన్ని ఈ కథ ద్వారా మనకి అందించారండి. మరి బాబాగారు అందించిన ఈ కథ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.